హే హాయ్ హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు మనం 2010లో వచ్చిన ఒక మ్యాజికల్ ఫ్యాంటసీ మూవీని ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. దాని పేరు ద సార్సరస్ అపారెంటిస్. సో వీడియోని స్టార్ట్ చేసే ముందు మీరు ఇంకా వీడియోని లైక్ చేయకుండా ఉంటే వెంటనే వీడియోని లైక్ చేయండి. అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఇంకా అసలు లేట్ చేయకుండా అయితే వెంటనే మన వీడియోని స్టార్ట్ చేస్తాను. మూవీ 7040 ఏడీలో స్టార్ట్ అవుతుంది. అప్పుడు మెర్లిన్ అనే మహామాంత్రికుడు ఉండేవాడు. వాడికి బెల్తజార్, వెరోనికా అండ్ హార్వత్ అనే శిష్యులు ఉంటారు. ఒకరోజు హార్వత్ మెర్లిన్ని మోసం చేసి డార్క్నెస్కి రాణి అయిన మర్గోనాతో కలిసిపోతాడు. అలా వాళ్ళు మెర్లిన్ని అటాక్ చేస్తారు. మెర్లిన్ కూడా మర్గోనాని ట్రాప్ చేసి దాన్ని చంపబోతూ ఉంటాడు. కానీ అప్పుడే హార్వత్ వచ్చి మర్గోనాని సేవ్ చేస్తాడు. ఇంకా మర్గోనా మెర్లిన్ని కత్తితో పొడిచి చంపేస్తుంది. ఇంకా హార్వత్ మెర్గోనా కోసం మెర్లిన్ మంత్రాల బుక్లోంచి డార్క్నెస్ కోసం ఉన్న మంత్రాల పేజీల్ని తీసుకొని వెళ్తాడు. దాంతో వాళ్ళు మళ్ళీ ఈ లోకంలోకి చీకటి శక్తుల్ని తేవచ్చు. తర్వాత మర్గోనా బెల్తజార్ని చంపబోతూ ఉంటుంది. అప్పుడే వెరోనికా మర్గోనాని తనలో వశం చేసుకొని హోస్టేజ్గా చేసుకుంటుంది. కానీ మర్గోనా లోపల నుంచి వెరోనికాని చంపబోతూ ఉంటుంది. ఇంకా బెల్తజార్ వెరోనికాని కాపాడడం కోసం వాళ్ళిద్దరిని ఒక బొమ్మలో సీల్ చేస్తాడు. తర్వాత మెర్లిన్ చనిపోయే ముందు బెల్తజార్కి ఒక డ్రాగన్ బొమ్మ ఇస్తాడు. ఇది మరో మహామాంత్రికుడు కోసం అని చెప్పి, అంటే అతను మెర్లిన్ వారసుడు అవుతాడు అని చెప్పి చనిపోతాడు. ఇంకా బెల్తజార్ కూడా ఆ డ్రాగన్ బొమ్మని ప్రతి ఒక్క పిల్లోడికి ఇస్తాడు. కానీ అది ఏమీ వాళ్ళ కాడ రియాక్ట్ అవ్వదు. అలానే బెల్తజార్ ప్రతి ఒక్క విజర్డ్ నుంచి మర్గోనాని సీల్ చేసిన ఆ బొమ్మని కాపాడుతూ ఉంటాడు. వాళ్ళు మర్గోనాని రిలీజ్ చేయబోతూ ఉంటే అలానే బెల్తజార్ హార్వత్ని కూడా ఒక బొమ్మలో సీల్ చేస్తాడు. అలానే మర్గోనా బొమ్మని బాగా సెక్యూర్ సీల్ చేస్తాడు. తర్వాత స్టోరీ 2000కి వెళ్తుంది. అప్పుడు డేవ్ అనే 10 ఇయర్స్ అబ్బాయి స్కూల్ ట్రిప్కి వెళ్తాడు. అక్కడ అతను లవ్ చేసే బెక్కీ అనే పిల్లకి నువ్వు నాకు ఫ్రెండ్గా ఉంటావా లేకపోతే గర్ల్ ఫ్రెండ్గా ఉంటావా అని చెప్పి చాయిస్ రాసి పేపర్లో ఇస్తాడు. బెక్కీ కూడా దానికి రిప్లై ఇస్తుంది. కానీ డేవ్ అది చూసే లోపే గాల్లో ఎగిరిపోతుంది. అలా డేవ్ దానికోసం ఒక యాంటిక్ ఐటమ్ షాప్లోకి వెళ్తాడు. కానీ అది ఇంకా వాడికి దొరకదు. అప్పుడే డేవ్ బెల్తజార్ని కలుస్తాడు. బెల్తజార్ కూడా డేవ్కి ఆ డ్రాగన్ బొమ్మ ఇస్తాడు. ఇంకా డేవ్కి అది రియాక్ట్ అయ్యి ఒక రింగ్ లాగా అయిపోతుంది. అలా బెల్తజార్ చాలా హ్యాపీ అవుతాడు. ఇంకా వాడి వెతుకులాట అయిపోయింది అని చెప్పి ఇంకా బెల్తజార్ డేవ్కి మ్యాజిక్ నేర్పియాలి అని చెప్పి బుక్ కోసం లోపలికి వెళ్తాడు. అప్పుడే డేవ్ కూడా చూసుకోకుండా హార్వత్ని సీల్ చేసిన బొమ్మని కింద పడేస్తాడు. అలా అది ఓపెన్ అయ్యి హార్వత్ బయటికి వచ్చేస్తాడు. ఇంకా డేవ్ని చంపబోతూ ఉంటాడు. అప్పుడే బెల్తజార్ వచ్చి హార్వత్ని అటాక్ చేస్తాడు. ఇంకా వాళ్ళ మధ్య చాలా పెద్ద ఫైట్ జరుగుతుంది. అంటే చాలా టైం పడుతుంది. ఇంకా డేవ్కి చాలా భయం వేస్తుంది. అలానే తను మెర్గోనా బొమ్మని తీసుకొని వెళ్ళబోతూ ఉంటాడు. అప్పుడే హార్వత్ వచ్చేస్తాడు. కానీ అప్పుడు బెల్తజార్ హార్వత్ని ఎలా అయినా సీల్ చేయాలి అని చెప్పి వాడు కూడా చైనీస్ గ్రిమ్ హోల్డ్లోకి వెళ్ళిపోతాడు. దాని నుంచి వాళ్ళు 10 ఇయర్స్ తర్వాతే ఆటోమేటిక్గా రివీల్ అవుతారు. ఇంకా డేవ్ భయంతో బయటికి వెళ్ళి మర్గోనా బొమ్మని విసిరేస్తాడు. అప్పుడే వాళ్ళ టీచర్ అండ్ ఫ్రెండ్స్ కూడా వచ్చేస్తారు. ఇంకా డేవ్ ఏం జరిగిందో మొత్తం చెప్తాడు. కానీ వాళ్ళు ఎవరూ నమ్మరు అండ్ డేవ్ని చూసి నవ్వుతూ ఉంటారు. 10 ఇయర్స్ తర్వాత డేవ్ న్యూయార్క్ సిటీలో ఫిజిక్స్ స్టూడెంట్గా ఉంటాడు. అప్పుడే వాడి చైల్డ్హుడ్ క్రష్ అయిన బెక్కీని కలుస్తాడు. బెక్కీ ఇప్పుడు ఒక రేడియో షోలో యాంకర్గా ఉంటుంది. అది తన పార్ట్ టైం జాబ్. కానీ షో స్టార్ట్ అవ్వకముందే ఉరుముల దాడి వల్ల వాళ్ళ యాంటెనా పోతుంది. ఇంకా డేవ్ ఫిజిక్స్ మేధావి కాబట్టి దాన్ని సాల్వ్ చేసి బెక్కీని ఇంప్రెస్ చేస్తాడు. ఇటు పక్క 10 ఇయర్స్ అయింది కాబట్టి హార్వత్ ఆ బొమ్మలోంచి బయటికి వచ్చేస్తాడు. అండ్ బెల్తజార్ దాంట్లోనే చనిపోవాలి అని చెప్పి బెల్తజార్ రాకముందే అది కింద పడేస్తాడు. బెల్తజార్కి ఉన్న లక్ వల్ల అది కింద పడకముందే వాడు వచ్చేసి సేవ్ అవుతాడు. ఇంకా హార్వత్ వెంటనే డేవ్ని కలుస్తాడు మర్గోనా బొమ్మ కోసం అని చెప్పి. కానీ డేవ్కి అదేంటో తెలీదు అండ్ ఎక్కడుందో కూడా తెలీదు అండ్ తన కాడ కూడా లేదు. అలా వాడు భయంతో పరిగిస్తూ వెళ్ళిపోతాడు. ఇంకా హార్వత్ వాడి మీదకి
వుల్ఫ్స్ని పంపిస్తాడు. ఇంకా వాడిని అవి వేటాడి వెంటబడి రైల్వే ట్రాక్స్ మీద అటాక్ చేయబోతూ ఉంటాయి. అప్పుడే బెల్తసార్ స్టీల్ ఈగల్ మీద వచ్చి వాటిని పప్పీస్ లాగా చేసి డేవ్ని కాపాడతాడు. అండ్ హార్వత్ని వాడి మ్యాజిక్తో స్టాప్ చేసి డేవ్ని తీసుకుని వెళ్ళిపోతాడు. తర్వాత డేవ్ అండ్ బెల్తసార్ ఒక కండిషన్లోకి వస్తారు. ఒకవేళ మర్గోనా బొమ్మ బెల్తసార్కి ఎప్పుడైతే దొరుకుతుందో ఇంకా డేవ్ వెళ్ళిపోవచ్చు అని చెప్పి ఇంకా డేవ్ కూడా వాడి రింగ్ని వేసుకుంటాడు. ఇటు పక్క హార్వత్కి తెలుస్తుంది ఆ బొమ్మ చైనా ఆమె కాడ ఉంది అని చెప్పి. అలానే బెల్తసార్ వాళ్ళు కూడా హార్వత్కి అది దొరకముందే వెళ్ళాలి అని చెప్పి అక్కడికి వెళ్తారు. కానీ హార్వత్ ముందే అది తీసుకొని సన్లాక్ అనే ఈవిల్ విజార్డ్ని రిలీజ్ చేస్తాడు. అప్పుడు బెల్తసార్ డేవ్ని నువ్వు సన్లాక్ నుంచి పారిపో, అది చాలు, మిగతాది నేను చూసుకుంటాను అని అంటాడు. తర్వాత బెల్తసార్ కూడా హార్వత్ నుంచి మర్గోనా బొమ్మని తీసుకొని వాడిని అటాక్ చేస్తాడు. ఇటుపక్క సన్లాక్ డేవ్ మీదకి పెద్ద డ్రాగన్ని వదులుతాడు. ఫైనల్గా డేవ్ కూడా ఆ రింగ్ని వాడి మ్యాజిక్తో దానికి నిప్పంటిచ్చేస్తాడు. అలా బెల్తసార్ సన్లాక్ని నాశనం చేస్తాడు. తర్వాత బెల్తసార్ డేవ్ని ఇంకా రింగ్ ఇచ్చేయి, నీకు ఇది ఇష్టం లేదు కదా అని అంటాడు. అప్పుడు డేవ్ వద్దులే, నేను ఇంకా నేర్చుకుంటాను మ్యాజిక్ అని అంటాడు. ఇంకా డేవ్ బెల్తసార్ని వాడి సైన్స్ ల్యాబ్కి తీసుకుని వెళ్తాడు. అక్కడే ఇంకా బెల్తసార్ డేవ్కి మ్యాజిక్ నేర్పించడం స్టార్ట్ చేస్తాడు. అండ్ ఒక సర్కిల్ గీసి దీంట్లో కానీ నువ్వు వస్తే నువ్వు మళ్ళీ వెనక్కి వెళ్ళలేవు అని అంటాడు. అంటే ఒక్కసారి కానీ మాంత్రికుడైతే మళ్ళీ మానవుడుగా అవ్వలేడు అని చెప్పి అంటాడు. ఇంకా డేవ్ కూడా దాంట్లోకి వచ్చేసి అలా మ్యాజిక్ని నేర్చుకుంటూ ఉంటాడు. అప్పుడే డేవ్కి తెలుస్తుంది మాంత్రికులు కాడ వాళ్ళ మ్యాజిక్ రింగ్స్ లేకుంటే వాళ్ళు పవర్లెస్ అని చెప్పి. ఇటు పక్క హార్వత్ డార్క్ స్టోన్ అనే మెజిషియన్ని కలుస్తాడు. మర్గోనా బొమ్మను కనిపెట్టును. వాడు కూడా ఈవిల్ విజర్డే, కానీ మోడర్న్ వరల్డ్లో మెజిషియన్ లాగా ఉంటాడు. ఇటు పక్క డేవ్ బెల్తసార్ ఎంత వద్దు అని చెప్పినా బెక్కీని కలుస్తాడు. టైంకి బెక్కీ కాడ కూడా ఒక దొంగ వచ్చి బెక్కీ మనీని అండ్ వాళ్ళ బామ్మ చైన్ని దొంగలించుకొని వెళ్ళిపోతాడు. ఇంకా డేవ్ వాడి మ్యాజిక్తో అది తెచ్చి తన్ని ఇంప్రెస్ చేస్తాడు అండ్ బెక్కీని తన ల్యాబ్కి ఇన్వైట్ చేస్తాడు. అలా డేవ్ బెక్కీకి తన సైన్స్ ల్యాబ్లో ఉన్న టెస్లా కాయిల్ మెరుపుల ద్వారా మ్యూజిక్ని ప్లే చేసి ఇంకా తన్ని ఇంప్రెస్ చేస్తాడు. నెక్స్ట్ డే డేవ్ మీద డార్క్ స్టోన్ అండ్ హార్వత్ అటాక్ చేస్తారు అండ్ డేవ్ని మర్గోనా బొమ్మ గురించి అడుగుతారు. కానీ డేవ్ ఏం చెప్పడు. అలా హార్వత్ వాడిని చంపబోతూ ఉంటాడు. అప్పుడే బెల్తసార్ వచ్చి వాడిని కాపాడి హార్వత్ని మిర్రర్లోకి లాక్ చేసి వెళ్ళిపోతాడు. తర్వాత డేవ్ కూడా హార్వత్ వాడిని అడిగిన అన్ని క్వశ్చన్స్ బెల్తసార్ని అడుగుతాడు. అలా బెల్తసార్ చెప్తాడు తను వెరోనికా అండ్ హార్వత్ మహామాంత్రికుడైన మెర్లిన్ శిష్యులని అండ్ హార్వత్ మర్గోనా అనే అమ్మాయితో కలిసి మెర్లిన్ని చంపాడని అండ్ ఒకవేళ ఈ బొమ్మలో నుంచి మర్గోనా వస్తే ఈ లోకంని నాశనం చేస్తుందని చెప్తాడు. అండ్ డేవ్తో నువ్వు మెర్లిన్ వారసుడివి, నువ్వు కూడా మెర్లిన్ లాగా అవుతావు, అంటే నీ కాడ ఆ రింగ్ లేకపోయినా నువ్వు కూడా మహామాంత్రికుడిలాగా అవుతావు అని అంటాడు. కానీ డేవ్ అలా అవ్వాలంటే చాలా పవర్ ఉండాలి అండ్ డేవ్ ఒకడే మర్గోనాని చంపగలడు. ఇటుపక్క హార్వత్ వాళ్ళు డేవ్ ల్యాబొరేటరీస్ని కనుక్కుంటారు. అలానే డేవ్కి ఈరోజు బెక్కీతో తన ల్యాబ్లో డేట్ ఉంటుంది. అలా బెల్తసార్ని బయటికి పంపించేస్తాడు. ఇంకా బెక్కీ రాను 10 మినిట్సే ఉంటుంది. అలా డేవ్ మ్యాజిక్ని వాడి మొత్తం క్లీన్ చేయాలి అని చెప్పి మంత్రాలు వాడతాడు. కానీ అవి ఉల్టా అవడంతో రూమ్ మొత్తం నీళ్ళతో నిండిపోతుంది. అలా వాళ్ళ డేట్ క్యాన్సిల్ అవుతుంది. అప్పుడే బెల్తసార్ వచ్చి మొత్తం నార్మల్ చేస్తాడు అండ్ డేవ్ని తిడతాడు వాడి పర్సనల్స్ కోసం మ్యాజిక్ని వాడకు అని చెప్పి. డేవ్ కూడా కోపంతో బయటికి వెళ్ళిపోతాడు. అలా బెక్కీని కలవను వెళ్తాడు. కానీ తనతో మాట్లాడే ధైర్యం లేక వెనక్కి వచ్చేస్తాడు. డేవ్ వచ్చి వెళ్ళడం బెక్కీ చూస్తుంది. అలా బెక్ డేవ్ని కలిసి నాకు నీ మీద కోపం లేదే అని అంటుంది. అలా డేవ్ హ్యాపీ అవుతాడు. ఇటుపక్క హార్వత్ డేవ్ లాగా వచ్చి ఆ మర్గోనా బొమ్మని తీసుకుంటాడు అండ్ బల్తసార్ మీద అటాక్ చేస్తాడు. బల్తసార్ కూడా పాస్ట్ని గుర్తు చేసి అలా చేయకు అని అంటాడు. కానీ హార్వత్ విండు. ఇంకా బల్తసార్ వాడి మీద అటాక్ చేస్తాడు. కానీ హార్వత్ వాడిని మళ్ళీ చంపడానికి కత్తెల్ని విసిరేస్తాడు. అప్పుడే డేవ్ తన మ్యాజిక్తో బల్తసార్ని కాపాడతాడు. కానీ హార్వత్ అండ్ బ్లాక్ స్టోన్ మర్గోనా బొమ్మని తీసుకొని ఎస్కేప్ అవుతారు. ఇంకా డేవ్ వాళ్ళు వాళ్ళని చేస్ చేస్తూ వెళ్తారు. కానీ హార్వత్ బల్తసార్కి ఒక అమ్మాయిలో వెర్గోనా ఫేస్ని చూపించి వాడిని డిస్ట్రాక్ట్ చేస్తాడు. తర్వాత బల్తసార్ డేవ్కి చెప్తాడు అసలుకి బల్తసార్ అండ్ హార్వత్ చాలా అంటే చాలా బెస్ట్ ఫ్రెండ్స్. అలానే వాళ్ళిద్దరూ వెరోనికాని లవ్ చేసి ఉంటారు. కానీ వెరోనికా బల్తసార్ని లవ్ చేసి ఉంటుంది.
అలా హార్వర్డ్ డిసార్టెడ్ అయ్యి మర్గానాతో హ్యాండ్స్ కలిపి మోసం చేసి ఉంటాడు. అప్పుడే డేవ్ కూడా ప్రామిస్ చేస్తాడు వాడు ఎలా అయినా వెరోనికాని కాపాడి మర్గోనాని నాశనం చేస్తాడు అని చెప్పి. తర్వాత హార్వర్డ్ అబిగల్ అనే ఈవిల్ విచ్ని రిలీజ్ చేసి బెక్కీని కిడ్నాప్ చేస్తాడు. అలానే హార్వర్డ్ డార్క్ స్టోన్ అండ్ అబిగల్ మ్యాజిక్ రింగ్స్ని తీసుకుంటాడు. ఎందుకంటే వాడు మర్గోనాని ఆ బొమ్మ నుంచి తీయాలంటే వాడి కాడ ఉన్న పవర్ కన్నా ఇంకా 3 పవర్స్ కావాలి. అప్పుడే బెల్తసార్ అండ్ డేవ్ వాళ్ళు అక్కడికి వచ్చేస్తారు. బెల్తసార్ అయితే హార్వర్డ్ ట్రాప్లో పడిపోతాడు. అలానే అప్పుడు హార్వర్డ్ బెక్ని చంపేస్తాను అని చెప్పి డేవ్ని బ్లాక్మెయిల్ చేసి డేవ్ రింగ్ తీసుకుంటాడు. ఇటుపక్క బెల్తసార్ కూడా ఎంతో కష్టంగా ఆ ట్రాప్ నుంచి వచ్చేస్తాడు. కానీ చాలా లేట్ అవడంతో హార్వర్డ్ వెళ్ళిపోతాడు. అలా బెల్తసార్ డేవ్ని వదిలేసి వెళ్తాడు. వాడి కాడ రింగ్ లేదు కాబట్టి వాడికి డేంజర్ అని చెప్పి. డేవ్ కూడా బెక్కీకి వాడొక మాంత్రికుడు అని చెప్పి మొత్తం చెప్పేస్తాడు. బెక్ కూడా వాడిని వదిలేకుండా వాడితోనే ఉంటుంది. తర్వాత డేవ్ తన టెస్లా కాయిన్ తీసుకొని వాడి కార్కి ఫిక్స్ చేసుకొని బెక్కీతో బయలుదేరుతాడు. ఇటుపక్క హార్వర్డ్ కూడా మర్గోనాని రిలీజ్ చేస్తాడు. మర్గోనా ఇంకా వెరోనికా బాడీలోనే ఉంటుంది. అండ్ ఇంకా లేట్ చేయకుండా డెత్ ఆర్మీని క్రియేట్ చేసే ఈవిల్ స్పెల్ని వాడుతుంది. అది కూడా కాకుండా పెద్ద పెద్ద బిల్డింగ్స్కి ఉన్న యాంటీనాస్ ద్వారా లింక్ అయ్యి అవుతూ ఉంటాయి. అది డేవ్ చూసి బెక్కీని దాన్ని డిస్ట్రాక్ట్ చేయి అని అంటాడు. ఇటుపక్క బెల్తసార్ హార్వర్డ్తో ఫైట్ చేస్తాడు. కానీ హార్వర్డ్ కాడ 3 రింగ్స్ ఉండడంతో బెల్తసార్ని ఈజీగా చంపబోతూ ఉంటాడు. అప్పుడే డేవ్ టెస్లా కాయిల్తో ఆ రింగ్స్ అని తీయేసుకుంటాడు. అలా బెల్తసార్ హార్వర్డ్ మీద అటాక్ చేస్తాడు. ఇటుపక్క బెక్కీ కూడా ఒక యాంటీనాని కదిలేయడంతో మర్గోనా స్పెల్ పోయి తను వీక్ అయిపోతుంది. ఇంకా బెల్తసార్ వెంటనే వెరోనికాలో నుంచి మర్గోనాని సోల్ తనలో రంపించుకొని డేవ్ని వాడిని ఆ బొమ్మలో లాక్ చేయి అని అంటాడు. కానీ డేవ్ ఒప్పుకోడు. అప్పుడే మర్గోనా బెల్తసార్లో నుంచి రియల్ మర్గోనా లాగా బయటికి వస్తుంది. ఇంకా వాళ్ళ మీద అటాక్ చేస్తుంది. అప్పుడే డేవ్లోకి మహామాంత్రికుడు శక్తులు వచ్చేస్తాయి. అలా రింగ్ లేకుండానే వాళ్ళని కాపాడతాడు. అప్పుడు మర్గోనా వెరోనికాని అటాక్ చేస్తుంది. అది బెల్తసార్ చూసి అడ్డుగా వెళ్ళడంతో వాడికి అది తగులుతుంది. ఇంకా మహామాంత్రికుడికి అండ్ ఈవిల్ కిన్కి ఫైట్ జరుగుతుంది. అప్పుడు డేవ్ మర్గోనాని అటాక్ చేయకుండా వెనకాల ఉన్న ట్రాన్స్ఫార్మ్ని అటాక్ చేస్తాడు. కానీ మర్గోనాకి ఎందుకు అలా చేశాడు అని అర్థం కాదు. అలా వాడిని అటాక్ చేస్తూనే ఉంటుంది. డేవ్ కూడా వైర్స్ మర్గోనాని టచ్ చేసే వరకు షీల్డ్ని వాడుతూ ఉంటాడు. ఎప్పుడైతే కరెంట్ వైర్స్ మర్గోనాని టచ్ చేస్తాయో అప్పుడు డేవ్ తన శక్తులతో తన మీద ఉరుములు దాడి చేస్తాడు. అండ్ ఫుల్ పవర్తో తన్ని నాశనం చేస్తాడు. అలా డేవ్ హ్యాపీతో బెల్తసార్ని కాడికి వెళ్తాడు. కానీ అప్పటికే బెల్తసార్ చనిపోయి ఉంటాడు. అలా డేవ్ చాలా సాడ్ అవుతాడు. కానీ మళ్ళీ లేచి మర్గోనా తన శక్తులతో చనిపోయిన వాళ్ళని తెస్తే నేను తేలేనా అని చెప్పి తన పవర్స్తో బెల్తసార్ని కాపాడతాడు. అలా బెల్తసార్ తన లవ్ అయిన వెరోనికాతో హ్యాపీగా అవుతాడు. తర్వాత బెక్కీ తన 10 years అప్పుడు గర్ల్ ఫ్రెండ్ అనే దాని మీద టిక్ చేసింది అని చెప్పి డేవ్కి చెప్తుంది. అలా వాళ్ళు హ్యాపీ అవుతారు. సో ఫ్రెండ్స్, ఇక్కడితో ఈ మూవీ హ్యాపీ ఎండింగ్ అవుతుంది. ఐ హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీకు కానీ ఈ మూవీ నచ్చితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. అండ్ మీకు ఈ మూవీ ఎలా అనిపించిందో కింద కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ మూవీతో మీ ముందుంటాను. అంటిల్ దెన్ టేక్ కేర్ మై ఫ్రెండ్స్. బాయ్ బాయ్.